యోసేపు మనస్తత్వం చచ్చిపోయింది కనుకనే యోసేపు కళలు ఏమైపోయినాయి, వాళ్ళు దురాలోచనలు చేసి చంపేయాలి, ఈ కళ్ళన్నీ కూడా నాశనం అయిపోవాలనుకున్నారు. కానీ అతను నాశనం అయిపోలేదు, అతని కళలు కూడా పాడైపోలేదు, చెరపబడి. ఎవరు కళలు ఏం చేస్తాడు చెప్పండి? ఎవరో చెరిపేయాలనుకుంటాడు, ఎవరో చెరపట్టాలనుకుంటాడు. ఓహో, నీ కొడుకు కోసం అలాంటి కలగంటున్నావా? నీ కూతురు కోసం అలాంటి ఊహలు, అలాంటి కళలు కంటున్నావా? నీ భర్త కోసం అలాగ ఆలోచన చేసుకున్నావా? నీ భార్య కోసం అలాగ ఆలోచన చేసుకున్నావా? నువ్వు చేసే జాబ్ కోసం అలాంటి ఆలోచన, నీకు వచ్చే డబ్బు కోసం ఇలాంటి ఆలోచన, నీకు కలిగిన దానికోసం ఇలాంటి ఆలోచన చేస్తున్నావా? చూడు, నేను కనుక ఏడిపించకపోతే చూడు, నీకు కనుక దుఃఖం కలగజేయకపోతే చూడు, అన్ని తారుమారు చేయకపోతే చూడు అనేటువంటి వాడు లోకంలో ఉన్నాడు నీకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఏం చేయాలి? యోసేపులాగా కళలను సార్థకం చేసుకోవాలి. యోసేపులాగా ఏం చేయాలి చెప్పండి? నీకున్న ఆలోచనలు, నీకున్న దర్శనం, నీకున్న ఊహలు, నీకున్న తలంపులు, నీ బిడ్డల విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, ఆర్థికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ఆరోగ్యపరం కావచ్చు, ఎవరు చేరపట్టారు? ఎవరు నీకు దుఃఖాన్ని మిగిల్చారు? ఎవరు నీకు ఏడుపు మిగిల్చారు? ఎవరు నీకు ముఖంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని అపహరించేశారు, దొంగిలించేశారు? హృదయాన్నంతా వేదనతో, బాధతో ఎవరు నింపారు? దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీలో ఉన్నా కనుక, నీలో ఉన్నవాడును నేను గొప్పవాడు, లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు కనుక నువ్వేం చేయి, నువ్వు వాడిని జయించు అని దేవుడు చెప్తున్నాడు.